అనేకమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పులకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దేశ హితం కోరి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల హితం కోరి అనేక సంచలనాత్మకమైనటువంటి బిల్లుల్ని మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకి, ముస్లిం మహిళలకి, ముస్లింలలో ఉన్నటువంటి మైనార్టీలలో ఉన్నటువంటి మైనార్టీలకి ఉపయోగపడే రీతిలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద ఈ దేశంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనిపై ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు వాస్తవాలని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకి దేశవ్యాప్తంగా ఎంపీలము, ఎమ్మెల్యేలము అందరూ కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సో దేశంలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఈ అంశాన్ని పక్కన పెడితే ముందు మనం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా, పాత మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల లోపల వక్ఫ్ పేరిట, వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేట్ భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని, రైతుల్ని, చివరికి జహీరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితులను కల్పించినారు. ఒక జహీరాబాదే కాదు, జహీరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, జహీరాబాద్ మున్సిపాలిటీ, సంగారెడ్డి, గజ్వేల్ మున్సిపాలిటీ, ఇట్లా చాలా ప్రాంతాల లోపల నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగి అనే మండలంలో ఒక ఊరును కూడా ఊరిలో ఉన్న ఇండ్లతో సహా 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఊరిలో ఉన్నటువంటి ఇండ్లు మొత్తం కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటిస్తే రాష్ట్ర హైకోర్టులో అది ఒక పెద్ద కేసు నడుస్తూ ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి గ్రామస్తులు తిరుగుతూ ఉన్నారు. ఊరు పోయింది, 3 తరాలు, తాతలు, తండ్రులు, ఆఖరికి మనుమలు వస్తే మనుమలు ఉంటున్న ఇళ్ళని కూడా వక్ఫ్ కిందనే డిక్లేర్ చేశారు. నార్సింగి, చేగుంట, సంగారెడ్డి, జహీరాబాద్, సిద్దిపేట, గజ్వెల్, ఇట్లా వాళ్ళకి ఏది నచ్చితే అది వక్ఫ్ బై యూజర్ 2013 లోపల. యాక్చువల్గా 1913లో వచ్చినటువంటి చట్టానికి 2013లో UPA 2 ప్రభుత్వం చేసినటువంటి సవరణలతోటి అనేక ప్రాపర్టీస్ అనేటివి వక్ఫ్ బోర్డు చేతుల్లోకి పోతూ హిందువులకి, నాన్ హిందూస్కి, ముస్లిమ్స్ కూడా చాలా సందర్భాల్లో నష్టం చేకూర్చడం జరిగింది. అందుకని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసిన సందర్భంగా పార్లమెంట్లో అడిగారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా పర్యటించి రకరకాల వ్యక్తులైనటువంటి అభిప్రాయాల్ని వినాలి అని. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ దేశంలో 38 ప్రాంతాలకు పోయి దాదాపు అన్ని రాష్ట్రాలకు తిరిగి దాని మీద ఉన్నటువంటి బాధితుల ఫిర్యాదులన్నింటినీ విని సుమారు 284 చోట్ల దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్స్, ఇతరత్ర అంశాలని విన్న తర్వాత సుమారు 1,00,000 వరకు దరఖాస్తులు, 1,00,000 వరకు ఆర్జీలు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఎట్లొచ్చినప్పటికీ కూడా విన్న తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ భారత పార్లమెంటుకు ఒక నివేదికను సమర్పించడం జరిగింది. దాని ప్రకారం భారత పార్లమెంట్లో మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు ఈ బిల్లు పాస్ అయి వచ్చింది. భారత పార్లమెంటు ఈ దేశంలో అన్నిటికంటే పెద్దది. ఈ దేశానికి ఏ చట్టాలు అవసరం, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలని ఏం తీసుకురావాలనేది ఎంపీలు కూర్చొని చట్టసభలలో చట్టాలు చేస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అటు కార్యనిర్వాహక వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థతో పాటు అన్ని సమాజంలో ఉన్నటువంటి అందరిపైన ఈ వ్యవస్థలు అనేవి ఆధారపడి ఉంటాయి. కానీ కావాలని కొంతమంది మిత్రులు మీటింగులు పెట్టి దాన్ని ఏదో కార్యక్రమంలాగా పెట్టి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తూ పేద ముస్లిం మహిళలకి, పేద ముస్లింలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీగా, సగటు ఈ దేశ ప్రజలుగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అపోహలకు తావివ్వకండి, అన్యాయాలకి తావివ్వకండి, తప్పుడు వ్యక్తుల తప్పుడు ప్రచారాలని నమ్మకండి. ఇది ఏ ఒక్క మతానికో వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇష్యూ కాదు. వక్ఫ్ పేరిట ఏ భూమినైనా వాళ్ళు తీసుకునేటువంటి అధికారాన్ని మేము రద్దు చేసినాం. వక్ఫ్ బోర్డు ఇచ్చేటువంటి డిసిషన్ ఫైనల్, కోర్టుకు అప్పీల్కు పోరాదు అనేటువంటి విషయాన్ని ఈ చట్టం రద్దు చేసింది. ఇతర కేసులలో ఎట్లయితే నాకు అన్యాయం జరిగిందని ప్రజలు భావిస్తే కోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుందో, వక్ఫ్ విషయంలో కూడా ఎవరైనా ఇది వక్ఫ్ భూమి అని వక్ఫ్ అథారిటీ డిక్లేర్ చేస్తే దాని మీద హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడానికి
ట్రిబ్యునల్స్కి అప్పీల్ పోవడానికి అవకాశం కల్పించింది. ఇన్ని మంచి లక్షణాలతోటి కొత్త వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకొని వస్తే కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారు, రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. సో దేశానికి సంబంధించి, దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా వరకు మా మంత్రులు, కేంద్ర మంత్రులు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా చాలా స్పష్టంగా దాని మీద ఈపాటికే దేశ ప్రజలందరికీ వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి, పాత మెదక్ జిల్లాకు సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు ఉంచదలుచుకున్నాను. వక్ఫ్కి సంబంధించి ముందు సంగారెడ్డితో మొదలు పెడితే, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లో సర్వే నెంబర్ 78లో 197 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 200 మంది రైతులు సాగు చేసుకుంటూ వీళ్ళకి పాస్ పుస్తకాలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ధరణి అనేటువంటి ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా ఈ రైతుల కష్టాలు ప్రారంభం చేసి ఈ భూమిని వక్ఫ్ భూమి అని డిక్లేర్ చేసారు. ఈయనే ఉంటుంది, మా సంగారెడ్డి మీడియా మిత్రులు పోయి అడిగితే ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ కష్టాలను మీ దృష్టికి తీసుకొని వస్తారు. ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్లు ఆపేసిరు, బ్యాంకు లోన్లు ఆపేసిరు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతులకి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొండాపూర్ మండలం సైదాపూర్ సర్వే నెంబర్ 78, టోటల్ ఎక్స్టెంట్ 197 ఎకరాలు. పక్కనే మా పాటిల్ సార్ ఉన్నారు జైరాబాద్లో సత్వార్లో ఒక దేశ్ముఖ్ రైతు కుటుంబానికి సర్వే నెంబర్ 429, 430, 471లో 40 acres ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారికి. సర్వే నెంబర్ 429, 430, 471 ఈ 3 సర్వే నెంబర్లలో కలిసి దేశ్ముఖ్ గారికి 40 acres ల్యాండ్ ఉంటుంది. దేశ్ముఖ్ గారు చనిపోయిన పాపం ఆయన 3 కొడుకులకి రావాలి లీగల్ ఎయిర్స్ కింద. ఈ భూమిని కూడా వక్ఫ్ భూమి అని చెప్పి ప్రకటించారు. సత్వార్లో ఒక దేశ్ముఖ్ భూమి, దేశ్ముఖ్ గారు చనిపోయిన తర్వాత ఆయన 3 కొడుకులకు రావాల్సినటువంటి భూమిని ఇది వక్ఫ్ అని ప్రకటించారు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్లెయిమ్ అని చెప్పారు. ఇది దారుణమైనటువంటి విషయం. ఇది తాతల నుంచి వచ్చినటువంటి అంశం. ఇదే జహీరాబాద్ డివిజన్ లోపల 2500 మంది రైతులు వక్ఫ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జహీరాబాద్కి వచ్చినప్పుడు సుమారు 2500 మంది రైతులు వచ్చి మా భూములు వక్ఫ్ బోర్డు కింద డిక్లేర్ చేసినారు. 2001 తర్వాత వక్ఫ్ గెజెట్ లోపల మాకున్నటువంటి వ్యవసాయ భూముల్ని వీళ్ళు ఈ రకంగా డిక్లేర్ చేయడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని సుమారు 2500 మంది రైతులు, జహీరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు తమ ఆవేదనని, గోడుని వెల్లబుచ్చుకున్నారు. మొగుడంపల్లి అనే ఒక ఊరు తీసుకుంటే 2971 ఎకరాలు, ఒకటే విలేజ్. మొగుడంపల్లి విలేజ్లో 2971 ఎకరాలు, కోయిర్ మండలంలో 8141 ఎకరాలు, జరాసంగంలో 325 ఎకరాలు, నాల్కల్లో 365 ఎకరాలు, రాయకోడ్లో 1090 ఎకరాలు. ఒక్క జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకోసం, మొగడంపల్లిలో 2971 ఎకరాలు, కోహీర్లో 8141 ఎకరాలు, జరాసంగంలో 325 ఎకరాలు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.